హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మరొక ఉదయకాల సమయాన్ని దేవాది దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించారు. దేవుని ప్రశస్తమైన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేటి ఉదయకాలము దేవుని వాక్య వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది. నేటి ఉదయకాలపు దేవుని వాక్య వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నోటి మాట వలన కలుగు నొప్పిని గూర్చి ఇక్కడ వ్రాయబడి ఉంది. కొన్ని మాటలు భయంకరమైనటువంటి నొప్పిని కలుగచేస్తాయి. అంతేకాదు ఆ మాటలను బట్టి గొప్ప ప్రళయం వస్తుందేమో అన్నంతటి భయాన్ని కలిగిస్తాయి. ప్రళయము కలిగినను నీవు వాటికి భయపడకుందువు అని వ్రాయబడి ఉన్నది. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు అని వ్రాయబడి ఉంది. అనగా కొన్ని మాటలు భయాన్ని కలిగిస్తాయి, కొన్ని మాటలు నొప్పిని కలిగిస్తాయి, కొన్ని మాటలు ప్రళయాన్ని కలిగిస్తాయి. కానీ దేవుడు అంటున్నాడు, నీ మీదికి వచ్చినటువంటి మాట భయపెట్టేదైనా, నొప్పి కలిగించేదైనా, ప్రళయాన్ని తెచ్చేదైనా కూడా ఆ కీడు నీకు తగలకుండా, ఆ అపాయం నీ మీదకి రాకుండా, ఆ నొప్పి నీ మీదకి రాకుండా నేను నిన్ను చాటు చేస్తాను. అనగా నీ మీద పడేటువంటి ప్రతి నొప్పికి ముందు ఆయన నిలుస్తాడు. ఎలయనగా మన మీద పడవలసిన ఉమ్మికి ఆయన ముఖం అడ్డు పెట్టినట్లు, మన చేతుల్లో పడాల్సిన మేకులకి ఆయన చేతులు అడ్డు పెట్టినట్లు, మనం పొందాల్సిన వ్యాధి బాధలన్నీ ఆయన అనుభవించిన రీతిగా మన మీద పడుతున్న ప్రతి నిందను ముందు ఆయనే మోస్తున్నాడు. మన మీదకి వచ్చే ప్రతి బాధను మొదట ఆయనే అనుభవిస్తున్నాడు. మన మీదకి వచ్చే ప్రతి కష్టము ఆయన భుజాలపైనే పడుతూ ఉంది. నేను నిన్ను చాటు చేస్తాను అనగా నా వెనక నిన్ను దాచి ముందు నేను వాటిని అన్నిటినీ భరిస్తాను. కాబట్టి నువ్వు భయపడకు. ఎంత గొప్ప దేవుని ప్రేమ ప్రణాళికను మనం ఈ మాటల్లో చూస్తున్నాం ప్రియ సహోదరులారా. ఎవరైనా సంతోషంలో మనతో ఉండేవారు ఉంటారేమో కానీ కష్టం వచ్చినప్పుడు మనకు ముందున్నవారు సైతం మనల్ని విడిచి వెళ్ళిపోతారు. మన ముందున్నవారు సైతం మాకు సంబంధం లేదని దూరంగా వెళ్ళిపోతారు. కానీ మనం దూరంగా పెట్టేసిన దేవుడు మన క్రియల చేత, మోసం చేత, వేషధారణ చేత, అబద్ధికత్వం చేత మనం దూరంగా పెట్టేసినటువంటి దేవుడు మన మీదికి ఏదైనా ఆపద కలుగుతున్నప్పుడు, అది మాట వల్లైనా మరి దేని వల్లైనా నొప్పి బాధ కలుగుతున్నప్పుడు మనం దూరంగా నెట్టేసిన దేవుడు మన ముందుకు పరిగెత్తుకుని వచ్చి అది మన మీదికి రాకుండా మనల్ని చాటు చేస్తూ ఉన్నాడు. ఇది దేవుని ప్రేమ. ఈ ప్రేమలో నువ్వు కొనసాగితే నీకే భయం ఉండదు, ఏ నొప్పి రాదు, ఏ ప్రళయము నిన్నేమీ కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆయన ప్రేమ కవచమై నిన్ను రక్షిస్తుంది. ఆయన చాటుగా ఉండి ఏ నొప్పి నీకు కలగక నిన్ను ధైర్యపరిచి బలపరిచి దీవిస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమను నిర్లక్ష్యం చేయక, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను నిర్లక్ష్యం చేయక, ప్రభువా నీ చాటున నన్ను దాచయ్యా. లోకం నన్ను వెలివేస్తూ ఉంది, లోకం నన్ను తృణీకరిస్తూ ఉంది. నీ చాటును నన్ను దాచు ప్రభువా, నీ చాటును నన్ను రక్షించు ప్రభువా, నీ చాటును నన్ను కాపాడు ప్రభువా. ఏ మాట నాకు నొప్పి కలుగ చేయకుండానట్లు నాకు సహాయం చేయమని నీవు వేడుకో. దేవుడు నీకు ముందు నిలిచి నిన్ను రక్షిస్తాడు. దేవుని కృపా కాపుదల ప్రతి కుటుంబానికి తోడయుండును గాక. ఆమెన్. పరిశుద్ధ తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి మీరే చాటుగా ఉండి వారి మీద పడుతున్న ప్రతి రాతిని, ప్రతి మాటను, ఆ నొప్పి వారికి కలుగక కాచి కాపాడుమని యేసు పేరిట ప్రార్థించి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవదేవుని మహాకృప ప్రతి కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.